దేవుని సన్నిధికి వచ్చి కూడా సంతోషంగా లేదు అంటే అర్థం ఏంటి? వారేదో వ్యాధి కలిగి ఉన్నారు, అది రోగం కలిగి ఉన్నారు. ఎవరు సంతోషంగా ఉండలేరు? అది జీవము గల దేవుని సన్నిధికి వచ్చి కూడా ప్రతిదానికి పరిష్కారము, ప్రతిదానికి విడుదల, ప్రతిదానికి జవాబు దొరికే చోటులోకి వచ్చి సంతోషంగా లేమంటే అర్థం ఏమిటి? వారు ఏదో వ్యాధి కలిగి ఉన్నారు. అది మామూలు వ్యాధి కాదు, బలమైన వ్యాధి. అంటే యేసు ప్రభు కూడా ఏం చేయలేకపోతున్నాడు. అది మీకు అర్థమవుతుందా? పాటలు పాడుతున్నప్పుడు సంతోషించక, వాక్యం చెప్తున్నప్పుడు నా సౌండ్ చూడండి, కొంచెం బేస్ తగ్గించండి. జీవం గల దేవుని మాటలు అందిస్తున్నప్పుడు స్వీకరించలేక, ఇలాంటి వ్యాధులు కొన్ని ఉంటాయి. అవి ఎంత ఘోరమైనవంటే యేసు ప్రభు కూడా ఏం చేయలేడు అది. అందుకే చెప్పాడు, సంతోషించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నా, రిపీట్ అగైన్, మళ్ళా చెప్తున్నాను, ఆనందించండి, సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి అని దేవుడు చెప్తాడు. కానీ మనం ఏమో ఎలా ఉండలేం అసలు. మరి మీ బాధ ఎవరు తీరుస్తారో నాకు అర్థం కావట్లా. యేసు ప్రభువే తీర్చలేకపోతున్నట్టున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్త ఆయనే మీ బాధ వ్యాధను తీర్చలేకపోతున్నట్టున్నాడు. అంత గొప్పవనుకుంటా, అంత గొప్పవనుకుంటా కదూ. అవి అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు కనుక ప్రభువునందు ఆనందించాలి, సంతోషించాలి. ఎక్కడికి వచ్చారంటే జీవాధిపతి సన్నిధికి వచ్చారు. దేవుడు వర్తమానంలోకి వెళ్ళకముందు 126వ కీర్తన, అసలు ఈ దేవుడు ఎలాంటివాడో తెలియాలి మనకి. 126వ కీర్తన, దేవుని సన్నిధికి వచ్చి ఎక్కడో ఆలోచిస్తూ, పెదాలు పలకవో, హృదయం ఎక్కడో ఉంటుంది, శరీరం ఎక్కడో ఉంటుంది, చప్పట్లు కొట్టలేరు, చెప్పిన పాట తీయడానికే చాలా ఇబ్బందికరంగా, పాట పాడటానికి ఇబ్బందికరంగా, పెదాలు పెకలో, చేతులు దప్పట్లు కొట్టవు, పెదాలు కదలో. ఇదొక రోగం. ఇది 126వ కీర్తనలో దేవుడు చెప్తాడు. మొదటి వచనం చదవండి తల్లి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా, అది ఎక్కడికి వచ్చారు మీరు? సియోన్ అనగా దేవుని మందిరం. సియోనుకు వచ్చిన వారిని, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని. ఎవరి కొరకు? ముఖం వందనాలండి, వందనాలమ్మా, జరుగు, సరిపోవట్లేదు, కొంచెం జరుగు, కొంచెం కుర్చీ వెనక్కేసుకోండి. ఇలాంటి వాడి కొరకు చేయడు దేవుడు. అదేగా మనం చేసేది, అదే కదా. ఎలాగా? సీరియస్గా పెట్టేసుకుని కొంచెం జరుగు, కొంచెం కుర్చీ వెనక్కేసుకో, కాళ్ళు తగులుతున్నాయి, ఇలా పెట్టుకుని దేవుడు ఏం చేస్తాడు? ఎవరి కొరకు గొప్ప కార్యాలట? ఎవరి కొరకు గొప్ప కార్యాలట? చదవాలి, కనెక్టింగ్ అర్థం కావాలి. అప్పుడే నువ్వు ఆనందించగలుగుతావు. అప్పుడే దేవుడిని జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు. అప్పుడంటే ఎప్పుడు?
వారు ఆనందించినప్పుడు వారి నోటి నిండా నవ్వు, సంతోషం. నవ్వు అంటే నవ్వేమని, పగలబడి నవ్వేమని కాదు. నవ్వనికి అర్థం ఏమిటంటే ఆనందము, సంతోషము, హృదయానందము. దేవుడేదో అద్భుతం చేయాలనుకుంటున్నాడు, దేవుడేదో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. సరే, ఆ కనెక్టివిటీ అర్థమైంది కదా. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు ఎప్పుడు ఇవేమీ లేకపోతే దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అలాగే ఉంటాడు. అప్పుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అదే. అందుకే కోపతాపాలు అవన్నీ ఇంటికాడ పెట్టేసి బీరలు దాచేసి రండి. అవి ఇక్కడెందుకులే పంచుకోవటం, ఇక్కడికి ఎందుకు అవి కాస్త బీరువాలో పెట్టేసి ఎనపెట్లోనూ బయటికి రాకుండా తాళం వేసి తాళం తెచ్చేసుకోండి. ఎవరు పట్టుకెళ్ళర్లే అయ్యి. బీరువాలో పెట్టేయండి. కోపాలు, ఆగ్రహాలు అవన్నీ పెట్టిలో పెట్టేసి తాళం వేసుకుని తెచ్చేసుకోండి. మళ్ళీ ఎవరు పట్టుకెళ్ళరు. ఏమండి, చక్కగా పాటలు పాడుతుంటుంటే పోతాం. ఎవరు తప్పట్లు కొట్టరు, ఎవరి చేతులు కథలో మీకు తెలుసు అంతాను. సేవకులు బోళ్ళు అంత బోధింతున్నారు. ఎవరి చేతులు కథలో? చచ్చిపోయినోడి చేతులు కథలో. అలా చేయి పైకి ఎత్తండి, ఇలా పైకి ఇలా పడిపోండి. సన్నిధికి వచ్చి చచ్చిపోయిన వాళ్ళకి ఉంటాం ఏంటండి? ఎవరి పేదాలు కథలో? ఇలా లాగుండే, ఇలా లాగుండే చచ్చిపోయామది. ఆనందం లేదు, సంతోషం లేదు. చాలామందికి రక్షణానందం లేదండి. ఇక్కడ చాలా ఫిల్ చేసేస్తారు. ఇక్కడ చాలా ఫిల్ చేసేస్తారు. ప్రతీది నింపేసుకుంటారు. ఇక్కడ నింపేసుకుని అడ్డమైంది నింపేసుకుని ఏం పోగొట్టుకుంటారు? రక్షణానందం పోగొట్టుకుంటారు. అది నా మెసేజ్ కాదు. ఓకేనా? మంచిది.